అంటే మనకిప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏందంటే, బుక్ మై షో ఇప్పుడు గాని మనం చూస్తే గంటకి 3450 టికెట్లు వార్ 2కి హ్మ్. వెళ్తున్నాయి ఇప్పుడు ఓకే. ఇమ్మీడియేట్ టైం. ఓకే. అదే కూలీకి చూస్తే 24 గంటలకు గాను హ్మ్. 12,000 టికెట్లు ఎంతో ఉన్నాయి. అంటే గంటకి 500 టికెట్లు హ్మ్. కూలీకి ఉంటే, గంటకి 3,450 టికెట్లు వార్ ఓకే. 2కి ఉన్నాయి. ఓకే. సో, ఇది నిన్నంతా గూడా నేను చూశాను. నిన్నంతా గూడా వార్ 2కే ఎక్కువ వెళ్తున్నాయి. హ్మ్. అంటే దీనికి కారణాలు ఏంటనేది చూసినప్పుడు, ఈ లోకేష్ ఎప్పుడైతే రంగంలో ఎదిగాడో, హ్మ్. కూలీకి ప్రోగా ఆయన ఒక ట్వీట్ చేసి హ్మ్. రజనీకాంత్ సపోర్ట్ చేయమని చెప్పడం ఎప్పుడైతే చేశాడో, మొత్తం తెలుగుదేశం కేడరు, అక్కడున్న జనసేన వాళ్ళు వీళ్ళందరూ మామూలుగానే జనసేన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్‌కి యాంటీగా ఉంటారు. హ్మ్. సో, వీళ్ళందరూ రంగంలో దిగేసి హ్మ్. జూనియర్ ఎన్టీఆర్‌కి యాంటీ క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టారు. హ్మ్. ఎప్పుడైతే వాళ్ళు మొదలుపెట్టారో వైసీపీ వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా వాళ్ళేందంటే కసిగా ఉన్నారు. పొలిటికల్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేసే స్వేచ్ఛ లేదక్కడ. పొలిటికల్‌గా ఏమన్నా చేస్తే వాళ్ళని కేసులు పెట్టేస్తున్నారు. ఓకే. అందువల్ల వాళ్ళు వాళ్ళ ఎనర్జీని సినిమాలకి మళ్లించారు. ఓకే. సినిమాల సాకుతో వాళ్ళు రెచ్చిపోయి మామూలుగా వైసీపీ క్యాడర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు సోషల్ మీడియా ముందు నుంచి కూడా. హ్మ్. తెలుగుదేశం వాళ్ళకన్నా డబ్బులిచ్చి నడిపించాలి. వైసీపీకి అలా లేదు. హ్మ్. అలా స్ట్రాంగ్‌గా ఉంటారు వాళ్ళు. హ్మ్. వాళ్ళ పేటీఎంలోని వీళ్ళు పిలుస్తుంటారు గానీ, హ్మ్. వాళ్ళకి ఇప్పుడు జగన్ ఏమో అంత జేబులోంచి తీసి పెట్టే టైపు కాదు. హ్మ్. పెట్టడు. అయినా వాళ్ళు పని చేస్తారు. ఇప్పుడైతే ఏమైంది వాళ్ళు వీళ్ళే నెట్టారు వాళ్ళని. హ్మ్. మీరు గమ్మునున్నా కూడా మేము కేసులు పెడతాం అనేసరికి వాళ్ళు ఒకసారి జైలుకి వచ్చినాక భయం పోతుంది, గిల్లిపోతుంది. హ్మ్. మనం నీళ్ళల్లో దిగితే చల్లేమో చల్లే. అనుకుంటాం. దిగినాకే ఇంతే కదా అనుకుంటాం, మళ్ళీ దిగుతాం. ఆ! అలాగే జైలు, పోలీస్ స్టేషన్, జైలు 2 దెబ్బలు తింటారు. హ్మ్. 4 రోజులు ఇబ్బందులు పడతారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఈ లోపల వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరో పోయి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. లీగల్ నెట్వర్క్ ఉంది. హ్మ్. ఇంతే కదా జైల్లో కూడా డబ్బులు కొద్దిగా ఇస్తే అన్ని సౌకర్యాలు, మంచి ఫుడ్ వస్తుంది. అక్కడ ములాఖతులు ఉంటాయి. రోజుకి 4 సార్లు అయినా ములాఖతులు ఇస్తారు. హ్మ్. నాయకులకైతే ఇబ్బంది కానీ వేధిస్తారు కానీ, చిన్న వాళ్ళకి డబ్బులు ఇస్తే పనులు అయిపోతాయి జైల్లో. హ్మ్. కాబట్టి ఇవన్నీ చూసి వచ్చినాక వాళ్ళు రెచ్చిపోతున్నారు. అలాగే వాళ్ళు ఏమైందంటే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తరపున హ్మ్. వైసీపీ రంగంలో దిగి రకరకాల ప్రచారాలు, వాళ్ళు సిద్ధహస్తులు ప్రచారాలు చేయడం వైసీపీ వాళ్ళు. ఏం తీసుకొచ్చారంటే లేటెస్ట్‌గా ఓకే. కూలీ రేట్లు మొత్తం పరిశీలించారు. ఆ! కూలీకి మిగతా చోట్ల టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి ఆ! చూస్తే, హిందీకి తమిళ్ కంటే కూడా తెలుగులో విపరీతంగా రేట్లున్నాయి. ఓకే. ఈ అంశాన్ని పట్టుకొని జగన్ కూడా రంగంలోకి దింపి, హ్మ్. చూడండి ఒకప్పుడు జగన్‌కి ఒక గెటప్ వేసి ఆ! మ్యాడ్ మ్యాన్ అన్నారు జగన్‌ని. ఆ! చూడండి ఇప్పుడు టికెట్ రేట్లు. టికెట్ రేట్లు జగనే బెటర్. జగన్ ముందే అప్పుడు కూడా కరోనా టైంలో జగన్ పారాసెటమాల్ అవి ఇవి అంటే హ్మ్. ఎగతాళి చేశారు. చివరికి అదే చెప్పారు అందరూ డాక్టర్లు. WHO కూడా అదే చెప్పింది. ఆ! పర్మనెంట్‌గా ఉంటది కరోనా, మనం డీల్ చేయాలని జగన్ ఎప్పుడో చెప్పాడు. అవును. అలాగే ఇది కూడా రేట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ చెప్తే, అప్పుడు ఇతనోడు చెప్పడానికి హ్మ్. సినిమాలు ఇష్టం అన్నారు. ఇప్పుడు చూడండి కూలీకి ఎట్లా పెంచారు. దానివల్ల జనం బాధపడుతున్నారు. హ్మ్. మరి వీళ్ళు పెంచేవాళ్ళు అయితే తమిళనాడులో ఎందుకు? రజనీకాంత్ తమిళనాడు కదా, తమిళనాడులో తమిళ సినిమా ఇది బేసిక్గా. ఇది డబ్బింగ్. ఆ! డబ్బింగ్ సినిమాకి ఇక్కడ 450, 400, 500 టికెట్ ఏంటి? హ్మ్. అక్కడ 160, 200 లోపల ఉంటాయి హ్మ్. అనేది వాళ్ళు తీసుకొచ్చి విపరీతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. హ్మ్. అట్లాగే ఇది కూలీ సబ్జెక్ట్ బాలేదంట, అది బాలేదంట, ఏవో మెల్లగా యాంటీ నెగటివ్ క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టారు. ఓకే. అంటే పొలిటికల్‌గా తీసుకున్నారు. లోకేష్ పైగా రజనీకాంత్ మీద వాళ్ళకి ముందు నుంచి కూడా కోపం కూడా ఉంది వైసీపీ. వైసీపీకి. ఎందుకంటే గతంలో చంద్రబాబును పొగడడం, అవును. తర్వాత అప్పుడు కొడాలి నాని, రోజా వాళ్ళు రజనీకాంత్‌ను తిడితే రజనీకాంత్ కుక్కలతో పోల్చి అర్థమైందా రాజా ఏదో ఆ? డైలాగ్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా అని తెలుగులో చెప్పి అతను సెటైర్ వేయడం, దాంతో వీళ్ళు కోపంగా ఉన్నారు. హ్మ్. రాణి రజనీకాంత్ సినిమా అన్న కోపంలో ఉన్నారు. హ్మ్. నిజానికి పాపం నాగార్జున విలన్గా ఉన్నాడు కానీ, అది నాగార్జున ఫోకస్ కూడా కాల. ఆయన కూడా ఎందుకనో పెద్ద దీన్ని ఓన్ చేసుకోలేదు. హ్మ్. ఈ సినిమాను ఓన్ చేసుకొని ప్రమోట్ చేయాలని నాగార్జున కూడా అనుకోడు. మొన్న కూడా కనబడలేదు కదా, వచ్చారు. వచ్చాడా? హ్మ్. మరి ఆయన ఎందుకు ఫోకస్ కాల? హ్మ్. అంటే సో రజనీ సినిమాలాగా చూస్తున్నారు వాళ్ళు. ఆ? రజనీ సినిమాలాగా చూస్తున్నారు. రజనీ సినిమా అది ఇక్కడ ఇది కూడా జరగలేదు కదా. ఆ! అంటే ప్రీ రిలీజ్ కూడా జరిగింది ఇక్కడ లేదు. ప్రెస్ మీట్ పెట్టారు అంతే. ప్రెస్ మీట్ పెట్టారు అంతే. హ్మ్. సో అలాగే ఆయన ఓన్ చేసుకోలేదు. ఇది రజనీ సినిమానే ఫోకస్ అవుతుంది. ఫోకస్.
సో దానివల్ల ఏమైంది, ఈ లోపల వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఈయన రంగంలో దిగాడు నాగవంశీ. ఎందుకంటే నాగవంశీ త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకి నాగవంశీ ప్రొడ్యూసర్ కాబట్టి అవును. మనం సపోర్ట్ చేయాలి కదా అని చెప్పి నాగవంశీ 90 కోట్లకి 2 రాష్ట్రాలకి ఆయన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకొని ఆయన పోతే లాస్ అయినడానికి కూడా రెడీగా అయి పెడుతున్నాడు. ఎందుకంటే అది పెద్ద 800 కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు. ఎన్టీఆర్ది త్రివిక్రమ్ది ఎన్టీఆర్ కెరీర్లోనే మైథలాజికల్ 850 కోట్లు బడ్జెట్ అంటున్నారు. సో 850 కోట్లే పెడుతున్నప్పుడు 90 కోట్లది ఏముందిలే, పోతే పోతే వస్తారా అని ఆయన దిగాడు రంగంలోకి. ఆయన కొంత సిస్టమేటిక్ ఆయనకి ఐడియా ఉంది కాబట్టి సినిమా ప్రొడ్యూసర్, ఆయన విపరీతంగా సినిమాలు యాక్టివ్గా అందరికంటే ఎక్కువ తీసేది ఆయనే ఇప్పుడు నాగవంశీ. సో అందువల్ల ఆయన సిస్టమేటిక్గా దీన్ని తీసుకెళ్ళడానికి ఆయన కూడా కృషి చేస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా రంగంలో దిగాడు యాక్టివ్గా. ఎన్టీఆర్ లోకేష్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడని కూడా వార్త వచ్చింది. ఏదేమైనా ఎన్టీఆర్కి కూడా ఒక బలమైన ఫ్యాన్ నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు ఏమీ తక్కువగా కాదు, వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారు అన్నమాట, కసితో ఉంటారు వీళ్ళంతా. ఎందుకంటే ఎప్పుడైనా మనోడికి అన్యాయం జరుగుతుందంటే ఇంకా కసిగా పనిచేస్తారు. సో అలాగా ఇప్పుడు అందరూ రంగంలో దిగడం ఏమైందంటే మెల్లగా వార్ 2 బుకింగ్స్ అనేవి పెరిగాయి మనం చూసుకుంటే.